వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అనే దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది వీడియోలో చూద్దాం. సో ముందుగా చూడండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులో వాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 42 ఉన్నాయి. సో మనం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి December 16. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి uohyderabad.ac.in. సో నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో మనకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 64 ఉన్నాయి. అర్హత, ఎంపిక తదితర అన్ని కూడా మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి November 26. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి hyderabad.telangana.gov.in. సో నెక్స్ట్ చూడండి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 261 ఉన్నాయి. సో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి December 11. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి gailonline.com. సో నెక్స్ట్ చూడండి, కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ప్రతిపాదకన మనకు 11 సెంట్రల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో అర్హత చూసినట్టయితే MBBSతో పాటు 7 ఏడాది పని అనుభవం ఉండాలి. సో మనకి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి November 21. మనకి ఏజ్ వచ్చేసి 62 years బిలో ఉండాలి. ఇంటర్వ్యూ ప్రదేశం వచ్చేసి మనకు 12th అంతస్తు డాక్టర్ మేఘనాథ్ సహా ఆడిటోరియం, DVC టవర్స్, VIP రోడ్, కోల్కతా, పశ్చిమ బెంగాల్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.dvc.gov.in. సో నెక్స్ట్ చూడండి, విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒప్పంద ప్రతిపాదకన 30 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ అని కండక్ట్ చేస్తారు. అర్హత చూసినట్టయితే పోస్ట్ను అనుసరించి డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. సో మనకు ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి November 25, 29. సో దీనికి సంబంధించిన ప్లేస్ వచ్చేసి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డ్రెడ్జ్ హౌస్, HB కాలనీ, మెయిన్ రోడ్, సీతమ్మధార, విశాఖపట్నం. సో వెబ్సైట్ వచ్చేసి www.drdgeindia.com. సో నెక్స్ట్ చూడండి, కేరళలోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మనకు ఒప్పంద ప్రతిపాదకన 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అర్హత చూసినట్టయితే 10th డిప్లొమా లేదా డిగ్రీతో పాటు పని అనుభవం. సో 25 ఏళ్ళు నిండకుండా ఉండాలి. సో మనకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికనే చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి November 29. సో మనకు ప్లేస్ వచ్చేసి ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ముక్కి జంక్షన్, పురవడం తోడు, అలప్పుజ, కేరళ. వెబ్సైట్ వచ్చేసి niv.icmr.org.in. సో నెక్స్ట్ చూడండి, సెమీకండక్టర్లో VLSI సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT భువనేశ్వర్తో హైదరాబాద్ సంస్థ మొసాట్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ సెమీకండక్టర్ టెక్నాలజీ చీప్ డిజైనింగ్ కోర్సును అందించనున్నారు. బీటెక్, ECE, EEE 3-4 ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఈ కోర్సు అనేది అందుబాటులో ఉంటుంది. మొసాట్ ల్యాబ్స్ CEO రాజేష్ గుప్తా తెలిపారు. దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే ఆన్లైన్లో ఈ కోర్సు చేరేందుకు వీలనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, DSC క్రీడా కోట అభ్యర్థుల ధ్రువపత్ర పునఃపరిశీలన. సో మనకు DSC 2024 క్రీడా కోట కింద ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పునఃపరిశీలించాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. క్రీడా కోట కింద 2% కింద సుమారు 100 పోస్టులు ఉన్నాయి. వాటి కోసం మొత్తం 393 మంది యువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిశీలించి స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 33 మందికి క్రీడా కోట కింద పాఠశాల విద్యాశాఖ అధికారులు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వారిలో 2-3 సర్టిఫికేట్లపై ఫిర్యాదులు రావడంతో మొత్తం 393 మంది ధ్రువపత్రాలను స్వయంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు వారి అసలు ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, కోచింగ్ రంగాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రంగంలో ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం మార్గదర్శకాలు అనేది జారీ చేసింది. ప్రచారతార, ఇతర ప్రముఖులు ఇకపై బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో దీని గురించి హెచ్చరించడం జరిగింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ కూడా ఈ మార్గదర్శకాలు పరిధిలోకి వస్తాయని స్పష్టమైన చేయడం జరిగింది. మోసాలు పెరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటికి ముగుతాడు వేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. సో ఇప్పటి నుంచి మనకు ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో ఆ కోచింగ్ సెంటర్స్లో విద్యార్థుల యొక్క అనుమతి లేకుండా వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ
వాడినట్టయితే వాళ్ళ మీద కేసు అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ కోచింగ్ సెంటర్లో మంచిగా కోచింగ్ తీసుకుంటే మీకు జాబ్ వస్తుందని చెప్పి ఏదైతే ఒక యాడ్ ఇస్తారు కదా, ఆ యాడ్లో ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు చెప్పిన ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలన్నీ విద్యార్థులకు అందుబాటులో రాకుంటే ఆ అభ్యర్థులు అనేది వాళ్ళ మీద కూడా కేసు వేయడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అనేవి విడుదల చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మనకు 5 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి నోటిఫికేషన్ అనేది తీసుకుంటారు. సో అర్హత చూసినట్టయితే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలి. గేట్ స్కోర్ కూడా ఉండాలి. 28 ఇయర్స్ బిలో ఉండాలి ఏజ్ అనేది. సో విద్యార్థులు సాధించిన మార్కులు ధృవపత్ర పరిశీలన ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి మనకు 19 నవంబర్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.drdo.gov.in. సో నెక్స్ట్ చూడండి, మణిపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకి 22 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత చూసినట్టయితే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ధృవపత్ర పరిశీలన ఆధారంగా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి 19 నవంబర్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.nitmanipur.ac.in. సో నెక్స్ట్ చూడండి, చెన్నైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ 14 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు తీసుకుంటారు. సో మనకు అర్హత వచ్చినట్టయితే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలి. మనకు వర్కింగ్ ప్లేసెస్ వచ్చేసి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలమస్వేసి. సో నెక్స్ట్ ఎంపిక వచ్చేసి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు 26 నవంబర్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.nittrcac.in. సో నెక్స్ట్ చూడండి, చెన్నైలోని సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ 14 పోస్టుల భర్తీకి గాను మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత వచ్చినట్టయితే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎంఈ, ఎంటెక్, పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ధృవపత్ర పరిశీలన ఆధారంగా చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి నవంబర్ 15. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి setsindia.in. సో నెక్స్ట్ చూడండి, హైదరాబాద్లోని ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కింద ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ అని తీసుకుంటారు. సో మనకు అర్హత వచ్చినట్టయితే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగం డిగ్రీ, ఎంఎస్సి, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి నవంబర్ 16, 23, 30. ప్లేస్ వచ్చేసి మనకు ఎంఎస్ఎంఈ బాలనగర్, హైదరాబాద్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.ctdiindia.org. సో నెక్స్ట్ చూడండి, సో మనకు ఇంతవరకు 10వ తరగతి పరీక్షలో ఫీజు అనేది మనకు బ్యాంక్కి వెళ్ళి చెల్లించాల్సి ఉంటుంది చలానా రూపంలో. కానీ ఇప్పటి నుంచి మనకు ఈ యొక్క 10వ తరగతి ఎగ్జామ్ ఫీజు అనేది ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు అని చెప్పి మనకు ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది. సో కాబట్టి మనకు ఎవరైతే 10వ తరగతి జరుగుతుందో మీ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది ఇప్పటి నుంచి ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, అందశ్రీ ఖాదర్లకు లోకనాయక్ పురస్కారాలు. కవులు అందం ఎల్లయ్య అలియాస్ అందంశ్రీ ఖాదర్ మొహినుద్దీన్ అలియాస్ పుట్టమచ్చు ఖాదర్లను లోకనాయక్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్లో మనకు మంగళవారం ఆయన మాట్లాడారు. అవార్డు గ్రహీతలకు 2 లక్షల నగదు అనేది అందజేస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది. సో ఇదండి ఈరోజు విద్యా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.